అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ వీడియో ద్వారా రఘురామరాజు గారికి అలాగే మందకృష్ణ మాదిక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ పబ్లిక్ గా ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. మొన్న ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే డబ్బులు ఇచ్చి మరి అవార్డు సిస్టమ్ ఉంది మన దేశంలో. మరి అలాగే మొన్న ఒక 50,000 రూపాయల అవార్డు కూడా అందుకున్నా అంట. మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకి జపం చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు. 99% లేరు. వాళ్ళు మనవాదులుగా తయారైంది అంతే. మా కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల ఈరోజు మా కులం కోసం పనిచేసుకునే అవకాశాన్ని, ఆ సందర్భాన్ని వాళ్ళు మాకు అదృష్టాన్ని కల్పించారంటాను నేను. మాకు అన్ని కులాలు సమానమే. అందరి కోసం పోరాడతాం, అందరి కోసం నిలబడతాం, అందరి కోసం పనిచేస్తాం. అయితే వీళ్ళిద్దరే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మాలల మీద ద్వేషం కక్కటం, విషం కక్కటం, సమాజానికి తప్పుడుగా, ద్రోహులుగా, దొంగలుగా చూపించటం ఇది ఈ రోజు ఏం మొదలైంది కాదండి, చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టే సమయం అయితే ఆసన్నమైందండి. ఎప్పుడైతే ఈ జాతి తమ చరిత్రను తెలుసుకుంటుందో ఆ రోజున ఈ త్రిపులారు, మందకృష్ణ లాంటి వ్యక్తులు కన్నెత్తి చూడడానికి కూడా సరిపోరండి ఈ జాతి వంక. ఇక్కడ ప్రతి కులానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి కులంలోనూ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. అది ఓసీ గాని, బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని. అయితే ఇప్పటి వరకు ఈ మాల కులం యొక్క చరిత్ర చాలా మంది మాలలకు తెలియదు. ఇక రఘురామరాజుకి, మందకృష్ణకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఈ చరిత్రని ఈ రోజు వాళ్ళిద్దరితో పాటు మీ అందరికి కూడా తెలియజేయాలనుకుంటున్నానండి. మాల అనే ఈ కులం మల్ల అనే పేరు నుంచి ఉద్భవించింది. మల్ల యోధులు, వీళ్ళు మల్ల యుద్ధాన్ని కనిపెట్టిన వీరుల వంశానికి చెందిన వాళ్ళు ఈ రోజున మాలలుగా, అన్టచబుల్స్ గా, అంటరాని వాళ్ళుగా పిలువబడుతున్న మా జాతి. పల్లవుల కాలంలోనే మల్ల యుద్ధంలో పేరుగాంచి మల్ల యోధులుగా ఎంతో మందిని ఓడించి ఆ యుద్ధంలో వీళ్ళకి సాటి లేరు అనిపించుకున్న జాతి ఈ మాల జాతి. ఈ జాతిలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకతీయ రాజుల ఆస్థానంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడి నుంచి, అలాగే పల్నాడులో బ్రహ్మనాయుడు గారి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న మాల కన్నమనీయుడి వరకు. మీకు బ్రహ్మనాయుడి రాజ్యంలో మాచర్లకి మాల కన్నమ్మదాసుని ఆయనే అభిషిక్తుని చేశాడు సైన్యాధ్యక్షుడుగా. మీరు చరిత్ర చదవండి. చరిత్రలో కూడా మాలలో సైన్యాధ్యక్షులుగా ఉన్నారు. కొన్నిసార్లు రాజ్యాలను కూడా పరిపాలించారు. అంతేకాదండి, ఇదే రాష్ట్రంలో మొన్న 1989లో భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఒక విప్లవం, ఆ విప్లవం ద్వారా వచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ఎస్సీలకి రక్షణగా వచ్చిన ఆ చట్టాన్ని సాధించింది కూడా మాల నాయకులే. కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, వాళ్ళు ఆ సమయంలో నడిపించిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలందరికీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మాలలు ఎప్పుడు తమ కులం కోసం పోరాడుకున్న వాళ్ళు, తమ స్వార్థం చూసుకున్న వాళ్ళు కాదండి. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడిన జాతి. అన్ని కులాలు, అన్ని మతాల కోసం నిలబడి కలబడిన జాతి ఈ మాల జాతి. ఇది రాష్ట్రం వరకు ఈ మాల జాతి చరిత్ర అయితే, ఇక దేశంలో కూడా మాలలకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాల ఉపకులాల లిస్ట్ ఒకసారి చూడండి. దానిలో 25 ఉపకులాలు ఉంటే మాలతో పాటు మరో కులం మీకు అక్కడ కనిపిస్తుంది, మహర్. ఈ మహర్ అనే కులంతో పాటు ఇక్కడ ఉన్న 25 కులాలు కూడా మాల కులాలే. మాలల్లో ఉన్న వృత్తుల ద్వారా ఏర్పడిన కులాలు. మాల కులానికి ఉన్న మరొక పేర్లు. ఈ మహర్ అనే ఈ పేరు భారతదేశ వ్యాప్తంగా ఈ మాలలకున్న చరిత్రని, మాలలు ఈ భారతదేశానికి చేసిన సేవని ప్రపంచానికి తెలియజేసింది. 1818లో జనవరి 1వ తారీఖున భీమ్ కోరేగావ్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అణిచివేతకి, అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం. అది ఇప్పటి వరకు చరిత్రలో మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేశారు, మమ్మల్ని హింసించారు, మమ్మల్ని వేధించారు అనే వార్తలే విన్నారు మా జాతి. కానీ ఇలా వేధించిన ఒక రాజ్యం మీద ఒక సైన్యం తలబడిన చరిత్ర భీమ్ కోరేగావ్ యుద్ధం. మహర్ సైన్యం చేసిన వీరోచిత పోరాటం, 500 మంది 28,500 మందిని చంపిన చరిత్ర. దానికి స్మారక చిహ్నంగా భీమ్ కోరేగావ్ లో తోపం కూడా ఉంటుంది. ఆ యుద్ధానికి నేతృత్వం వహించిన హీరో పేరు సిద్ధనాథ్ మహర్. ఆయన మహర్ వంశీయుడు, అంటే మాల వంశీయుడు. దీంతో పాటు భారత సైన్యంలో మహర్ పేరుతో ఒక రెజిమెంట్ ఉంది, అంటే ఒక పటాలం. ఇది కూడా ఫ్రంట్ లైన్ లో నిలబడే వారియర్స్ ఉన్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన పటాలం అది మహర్ రెజిమెంట్. ఎన్నో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసిన వీరులు ఉన్నారు అందులో. పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు అందులో. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించి నిలబడి పోరాడిన జాతి ఈ మాల జాతి అనబడే మహర్ జాతి. మేము ఎప్పుడు మా కోసం మేము పోరాడింది కాదండి. భారత సైన్యంలో ముందు వరుసలో ఉండి పోరాడే వాళ్ళలో మహర్ రెజిమెంట్ ఉందంటే
దాన్ని బట్టి ఈ దేశం కోసం మేము చేస్తున్న సేవ, ఈ దేశం కోసం మేము అర్పిస్తున్న ప్రాణాలని అందరూ గుర్తించాలండి. వీటన్నిటికీ మించి మహర్ అనే ఈ వంశం నుంచి వచ్చిన ప్రపంచ మేధావి, ప్రపంచం చేత ఐక్యరాజ్య సమితి చేత అత్యంత మేధావిగా కొనియాడబడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలని, భారతదేశ మువ్వన్నెల జెండాని ప్రపంచ చిత్రపటం మీద ఎగరేసిన ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ మాల వంశానికి చెందినవాడే. ఆయన కూడా ఎప్పుడూ ఆయన కాలంలో సొంత కులం కోసం ఆయన పోరాడుకున్నది లేదు. అన్ని కులాల కోసం, అన్ని మతాల కోసం, ఈవెన్ మహిళల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, ఇలా ప్రతి ఒక్కరి కోసం పోరాడిన జాతి ఈ మహర్ అనబడే మాల జాతి. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వంశానికి చెందిన వాళ్ళం మేము. అలాంటి మా మీద ఈ రఘురామరాజు, మందకృష్ణ లాంటి వ్యక్తులు పబ్లిక్ గా వచ్చి పబ్లిక్ గా కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడడం మాకు చాలా అవమానకరంగా ఉందండి. నిజంగా ఈ జాతి చరిత్ర ఈ మాలల్లో మహర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన రోజున మమ్మల్ని అవమానించడానికి ఎవరికి ధైర్యం సరిపోదండి. మా వైపు కన్నెత్తి చూడడానికి, కన్నెత్తి మాట్లాడడానికి కూడా ఎవ్వడికి ధైర్యం సరిపోదు. ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ DNA మాలో కూడా ఉందండి. ఈ రాష్ట్రం కోసం మహాసైన్యంగా మహాబలవంతుడైన జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాం మేము. ఒక రాజ్యంతో పోరాడాం, అది కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని కుల మతాల కోసం ప్రాణాలకు తెగించి నిలబడ్డామండి. అది మా DNA. అలాంటి DNAని కొద్దిమంది అవమానిస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. అన్ని కులాల్ని రెస్పెక్ట్ చేస్తాం, కానీ మా కులాన్ని ఇలా పబ్లిక్ గా ఒకడు వచ్చి దూషిస్తున్నప్పుడు కనీసం ఎవ్వరూ దీన్ని ఖండించకపోవడం మాకు ఇంకా బాధ అనిపిస్తుందండి. ఈ దేశంలో ప్రతి కులానికి 2-3 పేర్లు ఉంటాయండి. అలాగే ఇక్కడ గొల్లలు అనేవాళ్ళు అండి మన సోదరుల్ని, వాళ్ళని దేశవ్యాప్తంగా యాదవులు అంటారు. ఇప్పుడు గొల్లలందరూ కూడా ఇప్పుడు యాదవులుగా వారిని వారు మార్చుకోవడం జరిగిందండి. ఇంతకుముందు చాకల సోదరులు ఇప్పుడు రజక సోదరులుగా మారారు. ఇంతకుముందు మంగళ సోదరులు ఇప్పుడు నాయి బ్రాహ్మణ సోదరులుగా మారడం జరిగింది. అలాగే మాలలు కూడా ఈ దేశ వారసులుగా మహర్లుగా మారడానికి ఎంతో సమయం పట్టదండి. ప్రతి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర భీమ్ కోరేగావ్ పోలిన స్తూపాలు ప్రతి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కట్టాలి. అణిచివేతకి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఈ మహర్లు 500 మంది మహర్లు 28,500 మంది సైన్యాన్ని మట్టి కరిపించిన చరిత్ర ప్రతి మహర్పేటలో కూడా వినిపించాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా మేము అది చేస్తామండి. మా గౌరవాన్ని మేము కాపాడుకుంటాం. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న అన్ని కుల మతాల కోసం ఖచ్చితంగా మేము నిలబడతాం. వారి కోసం పనిచేస్తాం. ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మమ్మల్ని అవమానించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తాట తీస్తామండి. ఉంటానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై మాల, జై మహర్.